ఫేక్ కాల్స్ తో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కుటుంబం సహాయం కోసం అర్చిస్తున్న కూతురు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ప్రముఖ హాస్య నటుడైనటువంటి ఫిష్ వెంకట్ కుటుంబం ఒక ఊహించని ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఫిష్ వెంకట్ ఆరోగ్య విషయంలో సహాయం అందుతుందన్న ఆశతో ఉన్న ఆయన కుమార్తె ఇటీవల ఒక ఫోన్ కాల్ కారణంగా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. దానికి కారణం తెలియని ఒక వ్యక్తి తను ప్రభాస్ పిఏ అని ఫోన్ చేసి వెంకట్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీ నాన్నగారికి మేము తప్పకుండా సహాయం చేస్తాం అని హామీ కూడా ఇచ్చాడు. కష్టకాలంలో అలాంటి ఫోన్ కాల్ రావడం వలన ఎంతో ఆనందపడిన ఫిష్ వెంకట్ కుటుంబం ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పిన మాటలపై నమ్మకం పెట్టుకుంది. కానీ ఆ తర్వాత అతడు చెప్పిన సహాయం ఏదీ కూడా అందలేదంటూ, పైగా వారు ఇచ్చిన నెంబర్కు తిరిగి కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు అన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫిష్ వెంకట్ కూతురు తన బాధను వ్యక్తం చేస్తూ ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి తప్పుడు ఆశలు కలిగించొద్దని తెలియజేయడం జరిగింది. దానితో పాటు నిజంగా మనసున్న వాళ్ళు మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని సహాయం చేయగల వారు ఉంటే దయచేసి ముందుకు రావాలి అని కోరుకోవడం జరిగింది. ఈ ఘటన ఒక రకంగా బాధాకరమనే చెప్పాలి. ఎందుకంటే ఇలా ఎవరో ఒక ప్రముఖుడి పేరు చెప్పి ఫేక్ కాల్స్ చేసి అవసరంలో ఉన్న వారిని మోసం చేయడం అనేది నమ్ముకున్న వారిని పెద్ద మొత్తంలో దెబ్బతీసే అంశం అవుతుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇలాంటి మాటలు చెప్పడం, వాగ్దానాలు చేయడం అనేది బాధిత కుటుంబాలకి మానసిక క్షోభను గురిచేస్తుంది. మరోపక్క ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి పలువురు అభిమానులు, మిత్రులు సోషల్ మీడియా ద్వారా వారి మద్దతును తెలుపుతున్నారు. అయితే ఫేక్ కాల్స్ చేసి తప్పుడు సమాచారంతో వారి మానసిక పరిస్థితిని దెబ్బతీయడం మాత్రం దారుణం. కాబట్టి ఇలాంటి సమయంలో సహాయం చేయదలిచిన వారు నేరుగా వారి కుటుంబాలతో సంప్రదించాలని చెప్తూ ఫిష్ వెంకట్ కుమార్తె మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా కోరుకోవడం జరిగింది. చూద్దాం మరి ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి సహాయం అందుతుంది అనేది. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.